20, 25 ఏండ్లు కని పెంచి పెద్దగా చేసిన ఆడపిల్లలను లగ్గం చేసి అత్తగారింటికి తోలుతుంటే ఆ కన్నోళ్ళకు తోడ పుట్టినోళ్ళకు గుండె వలిగి ముక్కలైతది. అయినా సరే దుఃఖం ఆపుకొని సాగనంపుతారు. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన ముచ్చట్నే. కానీ ఇల్తం పోయే అప్పగింతలు మీకెరికేనా? ఏమో నాకు కూడా తెలియదు. మరి పాండ్రి కాల్చి చూద్దాం. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఈ ఇంట్లో నా కదా. ఈ పాటను ప్రతి ఆడవిల్ల పెండ్లై అత్తగారింటికి పోతప్పుడు పెట్టి గుండెలు వలిగేటట్టు బాధపడంగా మస్తు వీడియోలు రియల్ గా మన ఇండ్లల్లా చుట్టుపడితే చాలా చూసినాం గాని ఫస్ట్ టైం ఒక మొగ పిల్లగానికి కూడా ఈ పాట సూట్ అవుతుంది అని ఇది చూసినాకనే తెలిసింది. అగ చూడుండ్రి చెల్లెళ్లను అమ్మా నాయనలను పట్టుకుని ఎట్లా ఏడుస్తుండో పాపం ఇల్లరికం దోలుతున్నట్టు పిల్లగాన్ని. అందుకే ఈ ఇంటికి నాకు ఇక ఏ సంబంధం లేదా, నా అయ్యవ్వలను దినాం కండ్లారా చూసుకోలేనా, నా తోడ పుట్టినోళ్ళతోని ఆట పాట అనేది లేదా, ఇక ఇది నా ఇల్లు కాదా, పుట్టి పెరిగి నిల్లిడిచి ఎట్లా పోవాలే, తెలివని జాగల ఎట్లా బతకాలని కడమ జీవితం మొత్తం కండ్ల ముంగట్ని గిర్రున తిరిగి గిట్ల వల ఎడవబట్టిండు పెండ్లి పిల్లగాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతుండేసరికి వామ్మని ఏందయ్యా ఇది, మొగోలు ఇల్లరికం పోతారని ఆడాడిన్నాం గాని ఇట్లా భార్య ఇంటికి పోతుంటే భరించలేక గుక్కబట్టి ఒక్క తిరిగి ఏడ్చేది చూసుడు ఇదే ఫస్ట్ టైం అనుకోబట్టిరు చూసినోళ్ళు. ఆ పిల్లగాని బాధ చూస్తే ఎక్కడలేని దుఃఖం రావట్టిందిగా. అయినా ఏడనో ఓ కాడ గిట్ల పిల్లగాడు ఇల్లరికం పోతేనే గింత బాధ అయితే మరి ఆడవిల్ల పరిస్థితి ఏంది? ప్రతి ఆడవిల్లకి ఇదే బాధ కదా, తప్పది. జీవితంలో కొన్నిటిని ఒప్పుకోవాల్సిందే. అయ్యవల కోసమని కష్టమో సుఖమో చేసుకున్నోనింట్లోనే కట్టే కాలేదాకా బతుకుతారు. ఏదేమైనా ఆడోళ్ళైనా మొగోళ్ళైనా ఇది ఒప్పుకోవాల్సిన షేదు నిజమని బాధతోని కామెంట్లు చేస్తారు. ఇది చూసిన వాళ్ళంతా. మంచి ఇల్లు, ఆ ఇంటి ముందు కారున్న ఇంట్లో దొంగతనానికి మోన్ సార్. ఆ ఇంట్లో పైసలు బంగారం ఉండదు సార్. కారుకు ఇల్లుకు ఇంకో దానికో ఈఎంఐలు కట్టుకునే దానికే సరిపోతుంది సార్. అదే నార్మల్ ఇల్లు పెంకుటిల్లు అయితే గోల్డ్ ఉంటుంది, క్యాష్ కూడా ఉంటుంది సార్. అట్లాంటి ఇండ్లలోనే కొడతాం సార్ అని ఓ దొంగన్న ఇంటర్వ్యూలో కుల్లా చెప్తాడు. అయితే ఇంకో దొంగన్న ఏ షాప్లో పైసలున్నా లేకున్నా ఈ షాప్లలో మాత్రం ఖచ్చితంగా పైసలు ఉంటాయని ఇట్లా దొంగతనానికి వచ్చిండు. అయ్యా దొంగగారు వచ్చినవా? ఇక తొందర కానీ జేబుల స్క్రూ డ్రైవర్ని పెట్టుకొని వచ్చినావు. పైసలు వేసే కబ్బోర్డ్లన్నీ ఓపెన్ ఉన్నాయి ఆడ. ఆ పైసలన్నీ ఎదుర్కొని బ్యాగులు వేసుకో. అటు పక్క కానాల చూడు కట్టెలు కట్టి పైసలు ఏమైనా ఉన్నాయేమో. అయ్యో లేవా, వైన్ షాపు నడుపుతున్న వాళ్ళకు న్యాయం కాదు ఇది. పైసలన్నీ పట్టుకొని పోయిర్రు. అటు ఇటు ఎటు చూసినా పైకం దొరుకుతలేదని బాధపడకు. అటు పక్క లేకుంటే ఏం కాదు, ఇటు దిక్కొచ్చి చూడేమని వెళ్తాయో దీంట్లో ఉన్నాయి కదా. ఇక అన్ని మలిసి బ్యాగులు నూకు. ఇంత ధైర్యంగా పైసలు తీస్తున్నావు కానీ పైన కెమెరా ఉన్నది మరిచినవా? ఇట్లా ముఖం కనిపించకుండా కవర్ చేసుకో. అది అట్లా తువ్వాలి కట్టు. చూడు కౌంటర్ చుట్టేమన్నా ఇల్వగల్ల వస్తువులు దొరుకుతాయి చూడు. కింద ఏదో ఉన్నట్టున్నది కదా బ్యాగులు వేసుకో. అది అట్లా డబ్బల పైసలు ఉన్నాయా? పైసల కంటే ఇలువైన వస్తువులు ఉన్నాయా? మంచిగా చూసినావా? సరే ఎవరు రాకముందే బయట పడాలి. మరి బయలుగా అరే చెప్పుడు మార్చిన ఎట్లయినా వైన్స్కే వచ్చినావు కదా, రెండు పుల్ బాటిల్ పట్టుకొని పో. ఉన్నావా? పోయినవా? పోయినట్టే ఉన్నాడు. ఇట్లా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో ఓ వైన్ షాప్ లా దొంగ చేసిన పని తనకి ఇది. పోలీసులు సీసీ కెమెరాలు వీడియోలు చూస్తే వాడు చేసిన భాగవతం మొత్తం బయటపడ్డది. ఇంతకుముందు కాగజ్ నగర్ లోనే ఓ బంగారం దుకాణంలో 10 రోజుల కిందట 8 లక్షలు విలువ చేసే సొమ్ములు ఎత్తుకొని పోయిరట. మళ్ళీ ఇప్పుడు వైన్స్ లో జొర్రి గల్లపెట్టెలు మొత్తం చదువుకొని పోయిర్రు. మరి వాళ్ళు వీళ్ళు ఒక్కలేనా లేకుంటే వేరువేరా అనేది పోలీసులు అందరం చూస్తున్నారట. ఏ పాటో ఈ దొంగోనికి మందు తాగే అలవాటు లేనట్టున్నది. ఒకవేళ ఉండేది ఉంటే ఇంత మందు తాగి అన్నీ అనుకుంటాడు కావచ్చు కాదు. ఏందో ఏమో ఈ దొంగలతో మస్తు భయం అవుతున్నది అని కాళ్ళు చేతులు వణుకుతున్నాయట కాగజ్ నగర్లో ఉండే పబ్లిక్ కు. మరి పోలీసులు వాళ్ళని ఎప్పుడు దొరకబడతారో ఏం కథనో చూడాలిగా.